కవితక్క, నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడావు కదా, ఫస్ట్ నీ గురించి మాట్లాడదాం. నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావు? హిమాయత్ నగర్ బ్యూటీ పార్లర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నీ చరిత్ర తిహార్ జైలు వరకు వెళ్ళింది. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావా? అసలు నువ్వు చేసిన పనులేంటి? జాగృతి పేరుతో నువ్వు దోచుకున్నది ఎంత? లిక్కర్ స్కామ్ లో దోచుకున్నది ఎంత? నువ్వు తిహార్ జైలు గురించి చెప్పాలి కానీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. అసలు ప్రజలకి, మీ పార్టీ కార్యకర్తలకి అసలు నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు? నువ్వు లిక్కర్ ఎలా అమ్మాలి, లిక్కర్ లో అమ్మితే ఎన్ని కోట్లు వస్తాయనే సందేశాలు నువ్వు నీ పార్టీకి ఇస్తున్నావు. నువ్వు తెలంగాణ ఆత్మగౌరవం తీసుకుపోయి ఢిల్లీలో తాకట్టు పెట్టినావు. నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. నువ్వు కేవలం కేసీఆర్ దయ వల్ల నీకు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు, కానీ నువ్వు ఏం చేయలేకపోయినావు కాబట్టి నీ ప్రజలు ఓడబెట్టిండ్రు. కాబట్టి నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నువ్వు అందరి తాళ్ళి బొట్టులు తెంచుతున్నావు. నువ్వు చేసిన స్కాముల వల్ల అందరు ప్రజలు రోడ్ల పడ్డారు. నీ వల్ల, కేవలం నీ వల్లనే మీ అయ్య ఓడిపోయిండు. అది నువ్వు గుర్తుపెట్టుకో. ఎవరి వల్ల కాదు, వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల అని చెప్తున్నావు కదా. హరీష్ రావు వాళ్ళనో పక్కనున్న ఎవరైతే పక్కనున్న వాళ్ళ వల్ల ఓడిపోయినారు అంటున్నావు. కాదు, నీ వల్ల, కేవలం నీ వల్ల. మా ఆడబిడ్డ, మీ ఇంట్లో నా ఆడబిడ్డ ఇట్లా చేసిందంటే మాకు ఇంకా దేశ కోసం రక్షణ ఏముంటది, ప్రజలకు రక్షణ ఏముంటది అని చెప్పి ప్రజలు మిమ్మల్ని తుక్కు కింద ఓడగొట్టిండ్రు. అది గుర్తుపెట్టుకో. కవిత, ఖబర్దార్ చెప్తున్నాం. ఇంకోసారి పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఊరుకునేదే లేదు. జై తెలంగాణ, జై హింద్.